పరమ పూజ్య శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ భగవద్గీతలోని ప్రాచీన జ్ఞానాన్ని మనకు అందించటమే కాకుండా అందుబాటులో ఉండేలా గీతా బోధనల్ని ఆధునిక జీవనంలో చేరుస్తున్నారు. అవధూత దత్తపీఠం శ్రీ గణపతి సచ్చిదానంద గీతా ఫౌండేషన్ ఆధ్వర్యంలో గురుపూర్ణిమ మహోత్సవాన్ని, గీతా ఉత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాలలో దేశ విదేశాల నుంచి 10,000 మంది భక్తులు పాల్గొన్నారు. భగవద్గీతపై వినూత్న రీతిలో గీతా టాలెంట్ షో నిర్వహించారు. I'd like to welcome you all to the 2024 Gita Talent Show. Your first number is 7th chapter, 19th sloka, and your time starts now. बहूनां जन्मनामन्ते ज्ञानवान् मां प्रपद्यते वासुदेवः सर्वमिति समहात्मा सुदुर्लभः चित्तात्मा सर्वपरिग्रहः शारीरं केवलं कर्म कुर्वन्नाप्नोति किल्बिषम्. The winner for this show is Team Achyuta. అమెరికాలోని చికాగో నగరంలో నౌ ఎరీనా స్టేడియం వేదికగా అనేక వేల మందికి పైగా భక్తులు భగవద్గీతను కంఠస్థం చేసి పూజ్యశ్రీ స్వామీజీ నేతృత్వంలో సంపూర్ణ భగవద్గీత పారాయణం చేశారు. భక్తులతో పాటు ఇలినాయిస్ గవర్నర్ జూలియానా స్టార్టోన్, స్టేట్ సెక్రటరీ అలెక్సీ గియానోలియాస్, సెనేటర్ క్రిస్టినా కాస్ట్రో, స్టేట్ సెనేటర్ అరియన్ జాన్సన్, మేయర్ బిల్తో పాటు అనేక నగరాల మేయర్లు, నగర ప్రముఖులు పూజ్య స్వామీజీ పిలుపు మేరకు హాజరయ్యారు. ఎలక్ట్రానిక్, ప్రింట్ మాధ్యమాల ద్వారా ఈ కార్యక్రమం ప్రపంచంలో ఉన్న భక్తులను చేరుకుంది. ఆ విశేషాలు ఇప్పుడు మనం చూస్తున్నాం. ನಿಮ್ಮೆಲ್ಲರಿಗೂ ಆಶೀರ್ವಾದ ಇದೆ. ಏನು ಇವತ್ತೊಂದು ದಿನ ಚಿಕಾಗೋ ಸ್ಟೇಡಿಯಂನಲ್ಲಿ ನಡೆದ ಕಾರ್ಯಕ್ರಮ. चिकागो के नवरीना ऑडिटोरियम में आयोजित इस कार्यक्रम में भगवत गीता के पारायण के लिए 10,000 से अधिक अमेरिकी मूल के भारतीयों ने भाग लिया. इस दौरान संपूर्ण भगवद गीता के 700 श्लोकों का एक साथ एक आवाज में पाठ किया गया. इसमें अमेरिका की 30 रियासतों से और दुनिया के 14 ममालिक से आए 3 साल से लेकर 80 साल तक के लोगों ने हिस्सा लिया, जिनमें बहुत से लोग पहले ही स्वामी जी के आशीर्वाद से संपूर्ण भगवद गीता कंठपाठ कर चुके हैं. पावन अवसर पर क्या क्या हुआ, कैसे भारत की पहचान पर 4 चांद लग गए, ये सब हम आपको बताएंगे. गुरु पूर्णिमा के अवसर पर शिकागो में अब तक के सबसे बड़े गीता उत्सव के रूप में नौ एरिना को मनाया गया. करने के लिए इकट्ठा हुए कांग्रेसी राजा कृष्णमूर्ति और लेफ्टिनेंट गवर्नर जूलियाना स्टार्टन जैसे प्रतिष्ठित अतिथि भी गीता महोत्सव में शामिल हुए. गीता महोत्सव का आयोजन SGS गीता फाउंडेशन और राधा कृष्ण दत्त हनुमान मंदिर की तरफ से आयोजन किया गया.
शहर में गीता के श्लोक गूंज उठे और बन गया एक नया रिकॉर्ड। భగవద్గీతను విస్తృతంగా 10,000 మంది భక్తులు ఒకేసారి కలిసి పఠించటం ఎంతో ఆనందంగా ఉందని పూజ్యశ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ అన్నారు. ఇదే విధంగా రాబోయే రోజుల్లో 1,00,000 మంది భక్తులతో ముక్తకంఠంతో సంపూర్ణ భగవద్గీత పారాయణం నిర్వహిస్తామని పూజ్య స్వామీజీ ఆనందం వ్యక్తం చేశారు. జయ గురుదత్త. అందరూ చేరి ఆ కృష్ణుడి లోకానికి నన్ను తీసుకువెళ్ళారు. మీరు, నేను ఈ లోకంలో ఇక్కడ లేను, చికాగో లేను, నేను ఎక్కడో ఉన్నా. ఇంత మనం కలియుగంలో అమెరికాలో అది పిల్లలకి, చంచలమయ్యేటువంటి పిల్లలకి వీళ్ళందరినీ పట్టేసుకొని అవుట్ ఆఫ్ లవ్, ప్రేమతో, నా మీద ఉండే ప్రేమ, తాతాజీ 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 ప్రేమతో వీళ్ళందరినీ పట్టేసుకొని చదివించుకున్నారంటే సామాన్యమైనటువంటి ఒక మిరకల్ కాదు, ఇది చాలా పెద్ద మిరకల్. మీ అందరికీ మళ్ళీ 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 ఆ కృష్ణుడి దీవెనలు మీకుండని, ఆ పుల్లంగో శబ్దం విని మీ కష్టాలన్నీ పోనీ అని చెప్తూ జై కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురు.